నీ చెల్లె నిన్ను చీ అంది. ఎందుకు? నువ్వు చేసిన పనికి. రాజశేఖర్ రెడ్డి గారికి 2 బిడ్డలు. 2 బిడ్డల్లో అత్యంత ప్రేమగా చూసుకున్న బిడ్డ ఎవరంటే ఎవరైనా చెప్తారు షర్మిల అని, షమ్మి అని పిలుస్తుండేవారు కదా. నీకు నిజంగా చెల్లిగా పుట్టడం నువ్వు పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంది. తనకు తను జగనన్న బాణాన్ని అని చెప్పుకుంది. నువ్వు జైల్లో ఉన్నప్పుడు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిన్ను మళ్ళీ చచ్చిన పావుని బతికించినట్టు ఒక సగం చచ్చిన మనిషిని మళ్ళీ బతికించుకుంది. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నీలో సగభాగం విజయలక్ష్మి గారు పంచుకున్నారు, అంటే నీ బరువులో సగభాగం. అలాగే విజయలక్ష్మి గారు పంచుకున్నారు, ఇక్కడ షర్మిల గారు కూడా పంచుకున్నారు. నువ్వు సీఎం పీఠం అధిష్ఠించగానే ఏం చేసావు నాయన? వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు, అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు, వైఎస్ఆర్ కాదు. ఈ పిచ్చి మానవులందరూ వైఎస్ఆర్ పార్టీ అంటే ఆ వైఎస్ఆర్ జగనన్న పరిపాలన తీసుకొస్తారని చెప్పి అంటే ఏంటి? నీ పార్టీ పేరు పెట్టడంలోనే నువ్వు అంతా ఆలోచించావు. ఎవరైనా అలాగే అనుకుంటారు. వైఎస్ఆర్ పార్టీ అంటే మీ నాన్న పార్టీ అనుకుంటారు. అర్థమైందా? దానికి అధ్యక్షురాలు ఎవరు చేసావు నాయన? నువ్వు నీ తల్లిని చేసావు, విజయమ్మని చేసావు. చేసిన తర్వాత మరి చెల్లికి కనీసం థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదు. చెప్పకుండా నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు. తర్వాత ఏమో భారతీయ అమ్మగారికి మీ చెల్లికి పడదు. ఏంటి తప్పే? నా కోసం ఇంత కష్టపడింది కదా, కష్టపడిన సంవత్సరంలోనే వేరే పెట్టేస్తారా? కనీసం థ్యాంక్స్ చెప్పవద్దు? లేదు, దూరంగా ఉండాలి. వాడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకున్నావు. జగన్మోహన్ రెడ్డి ఒక్క సత్యాన్ని గుర్తించు. లాస్ట్ టైం నువ్వు ఎలక్షన్లో నెగ్గావంటే అందులో సగం పాత్ర నీ చెల్లెలు షర్మిలది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్ బెల్ట్ అంతా వాళ్ళు అనిల్ కుమారు, షర్మిల కవర్ చేశారు. ఈసారి కవర్ చేయమని చెప్పండి చూద్దాం. ఈసారి కవర్ చేయండి చూద్దాం. అటువంటి చెల్లికి ఒక రాజ్యసభ ఇచ్చావా? ఒక ఏవైనా గౌరవాన్ని దక్కించావా? నీకెంత అభిలాష ఉందో నీకంటే ఎక్కువ అభిలాష షర్మిల గారికి ఉంది. షర్మిల గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒళ్ళో పెరిగిన బిడ్డ, అంటే ఉగ్గుపాలతో రాజకీయాలు నేర్చుకున్నటువంటి బిడ్డ షర్మిల. నీకు పనికి రాలేదా? భరిస్తున్న బాధ అంటే ఆవిడ కూడా భరించింది. తర్వాత ఏం చేశావు నాయన? అరే కన్న తల్లి విజయమ్మ నిన్ను 9 మాసాలు మోసి కన్న తల్లి. ఎవరైనా ఏమనుకుంటారంటే స్థాపక అధ్యక్షురాలు అంటే ఆ క్రెడిట్ మా అమ్మకి దక్కాలి, మా నాన్నకి దక్కాలనుకుంటారు. కానీ బికాజ్ యూఆర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసావు? నువ్వు అధ్యక్షురాలుగా ఉండదు మమ్మీ, నువ్వు తప్పుకో అంటే కళ్ళ నీళ్లు పెట్టుకొని విజయమ్మ తప్పుకుంది. నువ్వు చూసావు కదా. ఇక మరి ఈవిడికి ఏం కావాలి? ఈవిడ వెళ్ళింది, తెలంగాణలో ఉంది, తనకొక డయాస్ కావాలి, తనకు ఒక వెన్యూ కావాలి. ఆ డయాస్ అక్కడ తెలంగాణలో దొరికింది. మొదట బీజేపీ వాళ్ళు ఆకర్షితులయ్యారు. తర్వాత ఆ బీజేపీ వాళ్ళు ఎవరి మాట విన్నారో ఏమో, వాళ్ళు దూరంగా ఉన్నారు. మొదటేమో మొసలి కన్నీరు కార్చారు బీజేపీ వాళ్ళు, తర్వాత దూరంగా వెళ్ళారు. అయితే ఇప్పుడున్నటువంటి నాయకుల్లో రాహుల్ గాంధీకి మనిషిని చూడగానే వాళ్ళ తాలూకు వ్యక్తిత్వాన్ని పసిగట్టగలటువంటి నేర్పరితనం ఉంది. గనుక ఏం చేశాడు రాహుల్? అమ్మా ఆంధ్రప్రదేశ్ తాలూకు కాంగ్రెస్ పార్టీకి నువ్వే అధ్యక్షురాలు అన్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా 30% ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇంకా కొన్ని పల్లెటూరుల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ తెలీదు. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చాడు, కానీ తెలుగుదేశం వచ్చింది. కానీ కొన్ని రైతులకి, పల్లెటూళ్ళకి ఆ రోడ్డుకి అంటే ఊరికి రోడ్లు లేనటువంటి పల్లెటూళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు తెలిసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తున్నావు. అందువల్ల ఇప్పుడు ఏం చేసావు? నువ్వు లాస్ట్ టైము నెగ్గావు. ఈసారి నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? క్రిస్టియన్స్ సపోర్ట్ చేయరు.
మేక్ ఇట్ ఇస్ గ్రాంటెడ్. క్రిస్టియన్స్ సపోర్ట్ చేయరు. అంటే చెల్లి మీద అవాకులు చెవాకులు పేటీఎం బ్యాచీతత చెప్పిస్తావా? నువ్వు మనిషివేనా? నీలో మానవత్వం ఉందా? నీ తోడబుట్టిన చెల్లే కదా. చివరకు ఎంతగా తెగించావంటే అనిల్ శాస్త్రి, ఆ శాస్త్రిని కాస్త షర్మిలా శాస్త్రి అని కూడా నీ పేటీఎం బ్యాచ్ చేత చెప్పించావు. ఎవరైనా చెప్పిస్తారండి? రాజశేఖర రెడ్డి బిడ్డ పుట్టినప్పటి నుంచి షర్మిలా రెడ్డి అని చెప్పి పేరు మూసిన బిడ్డ ఈరోజు నువ్వు అమాంతంగా షర్మిలా శాస్త్రి అంటే అయిపోతుందా? అంతటితో ఆగావా? అంతకుముందు అనిల్ కుమార్ గారికి మొదటి భార్య ఉంది కదా, ఆ మొదటి భార్య ముడ్డి గిల్లావు. ఇంతవరకు వాళ్ళిద్దరు లీగల్గా విడాకులు ఇచ్చుకున్నారు. ఈయన ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తావు? ఇదంతా ఎంత ఎంత అమానుషంగా ప్రవర్తించావు, ఎంత రాక్షసంగా ప్రవర్తించావు. ఇంకా సరిమిల మీద నీకు కక్ష అంటే చెప్పాయండి. ఇంకెంత త్వరగా ఆస్తంతా మీకే ఉంటుంది కదా. ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మాట, అమ్మ మీ నాన్నగారికి ఉన్న ఈ ఆస్తులు ఇవి కదా, దీంట్లో మీ సగం వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. మరి కోర్టులు ఉన్నాయి. మనం ఇద్దరే, షర్మిల మీరు ఇద్దరే బతకడం లేదు. సమాజం ఉంది, కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా ఉంది. కనుక న్యాయం ఎటువైపు ఉందో అటువైపే వస్తాయి. ఈ మధ్యలో జంతర్ మంతర్ మాయాజాలం మన తాలూకు తెలివితేటలతో చేయాలి, కానీ అక్కడ జరగదు. అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ అత్యున్నత న్యాయస్థానంలో ఎవరి పప్పులు ఉడకు. న్యాయం ఎటుపైన ఉందో ఎటువైపు ఉందో వాళ్ళ పప్పులే ఉడుకుతాయి. అందువల్ల చీ అంటున్నారండి సమాజం. దాన్ని ఎందుకండి చీ అంటున్నా సరే ఎందుకంటుంది చీ అని? ఆఖరికి నా చెల్లి కూడా ఎందుకంటుంది? నా చెల్లి కూడా ఈవెన్ మా అన్నకంటే చంద్రబాబు నాయుడు బెటర్ అంటుంది. పవన్ కళ్యాణే మా అన్న అంటుంది. ఎందుకంటుంది? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు నీ తాలూకు చాతుర్యంతో అందరి నోళ్ళు మూయించవచ్చు, కానీ అంతరాత్మ నోరు మూయించలేవు. అదొక్కటి తెలుసుకుంటే చాలు. థ్యాంక్ యూ.